హలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన థీరం చూద్దాం. Let x be a rational number whose decimal form terminates, then x can be expressed in the form of p by q, where p and q are co-primes. ఫస్ట్ ఆఫ్ థీరం చూద్దాం. ఏదైనా ఒక రేషనల్ నంబర్ తీసుకోవాలి, దాన్ని x అనుకుంటే అది డెసిమల్ అయి ఉండాలి, టర్మినేటింగ్ అయి ఉండాలి. సపోజ్ నేను ఎక్స్ని 1.25గా తీసుకుంటున్నా, ఇది టర్మినేటింగ్ డెసిమల్ అనమాట. దీన్ని మనం పీ బై క్యూ ఫామ్లో రాయాలి. ఎలా రాయాలో చూద్దాం. పీ బై క్యూ ఫామ్లో అయితే ఇక్కడ 1.25 ఉంది కదా, 1.25 అంటే మనం పీ బై క్యూ ఫామ్లో ఎలా రాస్తాం? ఫస్ట్ మనం పాయింట్ తీసేసి ఫుల్ నంబర్ రాసుకోవాలి. 125 పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉన్నాయో డినామినేటర్లో 1 తర్వాత అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ తీసేసి ఫుల్ నంబర్ రాసుకోవాలి. డినామినేటర్లో 100 ఎలా వచ్చిందంటే పాయింట్ తర్వాత ఎన్ని నంబర్స్ ఉంటే కింద అన్ని జీరోస్ పెట్టుకోవాలి. 125 డివైడెడ్ బై 100 క్యాన్సలైజేషన్ చేస్తే 5/4 అంటే పీ బై క్యూ ఫామ్లో వచ్చింది కదా. ఇప్పుడు మనకి పీ బై క్యూ ఫామ్లో ప్రూవ్ అయింది. ఈ పీ బై క్యూ ఫామ్లో ప్రూవ్ అయింది కదా. 5 and 4 అంటే పీ అండ్ క్యూ ఈ రెండు కోప్రైమ్స్ కాదా ఫస్ట్ ప్రూవ్ చేయాలి. ఎలా చేయాలి? 5 ఫ్యాక్టర్స్ 4 ఫ్యాక్టర్స్, రెండు ఫ్యాక్టర్స్లో కామన్ ఫ్యాక్టర్ 1 ఉందనుకో, అప్పుడు అది కోప్రైమ్ అనమాట. అంటే ఏవైనా 2 ప్రైమ్స్ కావచ్చు, కాకపోవచ్చు, ఒక ప్రైమ్ కావచ్చు, ఒక ప్రైమ్ కాకపోవచ్చు, కానీ ఏవైనా 2 నంబర్స్ తీసుకుంటే రెండిటికి ఫ్యాక్టర్స్ మధ్యలో కామన్గా ఫ్యాక్టర్ 1 ఉందనుకో, అది కోప్రైమ్. నెక్స్ట్ prime factorization of q of the form 2 power n 5 power m, where n and m are non-negative integers. అయితే మనకి q అంటే ఏంది? ఇక్కడ 4 కదా, ఈ q అనేది 4 కదా, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయాలి. ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు qకి ఫ్యాక్టర్స్ రాయాలి. 2 2 జా 4, 2 1 జా 2 అంటే ఫ్యాక్టర్స్ ఏమొచ్చాయి? 2 into 2 అంటే 2 స్క్వేర్ వచ్చాయి. అయితే మనకి 2 పవర్ m 5 పవర్ m మనకు థీరంలో ఇచ్చిండు కదా. 2 పవర్ n 5 పవర్ m అనే ఫామ్లో మనం రాస్తామా లేదా? అయితే మనకు 2 పవర్ n అనేది వచ్చింది 2 స్క్వేర్. 5 పవర్ m లేదు అంటే మనం 5 పవర్ 0గా రాసుకోవచ్చు. 5 పవర్ 0 అంటే 1 అనమాట. సో మనకి 2 పవర్ n 5 పవర్ m థీరంలో ఇచ్చినట్టు మనం రాయగలిగాం కదా. ఈ ఫామ్లో మనం రాయగలిగాం. ఇంతవరకు మనకు థీరం అనేది ప్రూవ్ అయింది. కానీ ఇక్కడ n అండ్ m రెండు కూడా నాన్ నెగటివ్ ఇంటెజర్స్ అన్నాడు. అసలు ఇంటెజర్స్ అంటే ఏంది? ఇంటెజర్స్ని మనం ఏ సింబల్తో డినోట్ చేస్తాం? జెడ్ కదా. జెడ్ అంటే మనకు తెలుసు, పాజిటివ్ ఇంటెజర్స్ ఉంటాయి, 0 ఉంటుంది, నెగటివ్ ఇంటెజర్స్ ఉంటాయి. మొత్తం సెట్ని మనం జెడ్తో యూజ్ చేస్తాం ఇంటెజర్స్ని. ఇందులో నెగటివ్ ఇంటెజర్స్ ఉంటాయి, పాజిటివ్ ఇంటెజర్స్ ఉంటాయి. అయితే n m రెండు నాన్ నెగటివ్ ఇంటెజర్స్ అన్నాడు. అంటే పాజిటివ్ అనే కదా. మరి 0 and 2 ఈ రెండు కూడా పాజిటివ్ ఇంటెజర్సే కదా. సో ఆ రెండు కూడా నాన్ నెగటివ్ ఇంటెజర్స్. థీరం అనేది కంప్లీట్గా ప్రూవ్ అయింది. మనం ఫస్ట్ ఇచ్చిన థీరంని బాగా చదవాలి, అర్థం చేసుకుంటే మనం ఈ విధంగా ఈజీగా చేయగలము. నా థీరం కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.